నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వైట్ కాలర్ నేరాలకు అడ్డాగా మారుతోంది. ఆఫర్లను ఆశ చూపి సర్వమంగళం పాడేస్తున్నారు. సైబర్ దొంగలు జనాన్ని నిండా ముంచేస్తున్నారు. మాయ మాటలతో జనానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. విశాఖలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం. కాస్మోపాలిటన్ కల్చర్ కనిపించే ఈ మహానగరంలో ఇప్పుడు అభివృద్ధి జెట్ స్పీడ్లో దూసుకెళుతోంది. టూరిజం, ఐటీ, ఇన్ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పరుగులు పెడుతున్నాయి. సుమారు 20 లక్షల జనాభా ఉండే స్టీల్ సిటీలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, విశాఖ గ్రామీణ ప్రాంతాల నుంచే కాక బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఇక్కడ బతుకు తెరువు వెతుక్కుంటున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐటీ సంస్థలు ఏర్పడటంతో కార్మిక వేతన జీవుల సంఖ్య ఇక్కడ బాగా ఎక్కువ. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడి అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమంటున్నాయి. స్మార్ట్ సిటీగాను విశాఖ రూపు మారనుండటంతో పెట్టుబడుల విషయంలో రాష్ట్రంలోని తొలి ప్రాధాన్యత ఈ నగరానిదే. నిరుద్యోగులకు ఆశాదీపంగా కనిపిస్తోంది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైట్ కాలర్ నేరాలతో వణుకుతోంది. నేరగాళ్లు విసురుతున్న రంగుల వలకు చిక్కి జనం ఉన్నదంతా సమర్పించేసుకుంటున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని గొల్లుమంటున్నారు. 5 ఏళ్లలో 100 కోట్లకు పైగా ఆర్థిక మోసాలు జరిగాయి. విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇక్కడ సాధారణ, దిగువ, మధ్యతరగతి జీవులు బతకడం కష్టం. సాగర నగరంలో ఉండటానికి, బెంగళూరు లాంటి మహానగరాల్లో జీవించడానికి పెద్ద తేడా కనిపించడం లేదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వస్తున్న వాళ్లలో కొందరు ఈజీ మనీ కోసం అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి వాళ్లే టార్గెట్ గా కొన్ని మాయదారి కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. తొలినాళ్లలో చెల్లింపులు సక్రమంగానే చేస్తారు. అంతా పక్కాగా నడుస్తున్నట్టు కలరింగిస్తారు. దీంతో ఈ మాయా కంపెనీలకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఇలాంటి కంపెనీల్లో డబ్బు దాచుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. 100,000, 1,000 నుంచి లక్షలు పెట్టుబడులు పెడుతున్నారు. కష్టార్జితమంతా మాయల మరాఠీల చేతిలో ధారపోస్తున్నారు. ఇదే అదనగా భావించిన ఈ కంపెనీలు అడ్డంగా తోచేస్తున్నాయి, నిలువున ముంచేస్తున్నాయి. రెక్కల కష్టం చేజారడంతో లబోదిబోమంటున్నారు. అనేకమైనటువంటి కుంభకోణాలు చేసేసి బోర్డులు తిప్పేసినటువంటి ప్రబుద్ధులు అనేటువంటివి ఉన్నాయి. దీనిలో లక్షల మంది సామాన్యమైనటువంటి ప్రజానీకం లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు తీవ్రంగా మోసపడిపోయి తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. సంవత్సరాల తరబడి ఈ బోర్డులు తిప్పేసినప్పటికీ సరే వీళ్ళ నుంచి ఎటువంటి నష్టపరిహారం వసూలు చేయటం కానీ, వాళ్ళ భూముల్ని, ఆస్తులను అమ్మేయటం కానీ ప్రభుత్వం చేయకపోవటం అనేటువంటి చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు దీంట్లో చోటు చేసుకోవటం అనేటువంటి చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. వైట్ కాలర్ నేరగాళ్లకు జన అవసరాలు, అమాయకత్వమే ఆయుధంగా మారుతున్నాయి. లెక్కాపత్రం ఉండదు. తెల్ల కాగితాలపై జరిగే రాతకోతలకు విలువుండదు. తీరా నష్టం జరిగాక కానీ అసలు విషయం తెలియదు. అంతా అయ్యాక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని వేడుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు అనేవి కూడా చాలా కఠినంగా ఉండాలి. ఏదైతే ఇటువంటి సంస్థలు, బోగస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మీద నిఘా పెట్టడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. అలాగే ఇటువంటి సంస్థలకి అనుమతులు ఉన్నాయా లేదా, అనుమతి లేకపోతే వీళ్ళని కఠినంగా శిక్షించే చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల ఏదో తూతూ మంత్రంగా వీళ్ళ మీద ఒకవేళ ఏదైనా ఒక సంస్థ, ఒక యజమాని మూసేస్తే ఆయన్ని వారం రోజులు, 15 రోజులు జైల్లో పెట్టి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇదే వ్యాపారాన్ని చేసే పరిస్థితి అనేది కూడా ఇటీవల కాలంలో మనం చాలా సంస్థల్లో చూసాం. కాబట్టి వీధి వీధికో చిట్టి వ్యాపారం, బడ్డీ కొట్లలోనూ ఫైనాన్స్ దందా. ఇది ప్రస్తుతం వైజాగ్లో డబ్బులు చేతులు మారుతున్న తీరు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. స్థానికుల్లో ఒకరిగా కలిసిపోవడం, ఏ అవసరం వచ్చినా మేమున్నామనడం, కట్ చేస్తే
కోటో 2 కోట్లకో టోపీ పెట్టడం షరా మామూలైపోయింది. విశాఖ పోలీస్ స్టేషన్లో చిట్టి ఫైనాన్స్ మోసాలపై రోజు ఏదో ఒక కేసు నమోదవుతోంది. ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టి నిలువున మోసపోతున్నది మధ్యతరగతి ప్రజలే. ఇంటిల్లపాది కష్టపడి సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్లి ఒకళ్ళ చేతిలో పెట్టడం, వాళ్లు టైం చూసుకుని జెండా పీకేయడం ఒక రివర్స్ గా మారింది. వాళ్లు చేస్తూనే ఉన్నారు, వీళ్లు నమ్ముతూనే ఉన్నారు. ఈ తరహా మోసాలు గాజువాక, ఓల్డ్ టౌన్, ఆరిలోవా, మధురవాడ, కంచరపాళెం ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఫైనాన్స్ కంపెనీల మోసాలకు ద్వారకానగర్ కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. సిటీ నడిబొట్టు కావడం, జనాన్ని నమ్మించడానికి ఈ టోపీ కంపెనీలు ఇక్కడే ఆఫీసులు తెరవడం, జనం నమ్మడం, తమకున్నదంతా ధారపోయడం, ఆఖరణ మోసం బట్టబయలు కావడం ఇదో క్రైమ్ సిరీస్ ఆర్డర్గా మారిపోయింది. అర్ధరాత్రి వేళ బోర్డు తిప్పేసి కోట్ల రూపాయలతో బిచాణ ఎత్తేసిన కంపెనీల లిస్టు రాస్తే పెద్దదే అవుతుంది. భవిష్యత్ అవసరాలు, ఆడపిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్య ఖర్చులు ఇలా ఏదో ఒక అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీలో దాచడం, వాళ్లు చడి చప్పుడు కాకుండా పారిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయినా సరే మళ్లీ ఒక కొత్త కంపెనీ పెడితే నమ్మడం, తిరిగి మోసపోవడానికి జనం సిద్ధపడ్డాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ప్రత్యేకించి కొన్ని కంపెనీల పేర్లు చెప్పడం ఆలస్యం. విశాఖలో కొన్ని కుటుంబాలు ఉలిక్కి పడతాయి. ఎందుకంటే కోట్లు మింగేసి తమకు ఆత్మహత్యలు తప్ప మరో గత్యంతరం లేని దుస్థితి కల్పించాయి కాబట్టి. ఇప్పటికీ ఆ మాయదారి కంపెనీలు చేసిన కనికట్టుకి కంటి మీద కునుకు లేదు అనడంలో అబద్ధమే లేదు. ఎప్పుడే కేసులు కొలుక్కొస్తాయో, మరెప్పుడు ఆ సొమ్ము చేతికొస్తుందో తెలియక ప్రతిరోజు నరకమే. రెండేళ్ల కాల వ్యవధిలో విశాఖ మధ్యతరగతి ప్రజలకు చెందిన వందల కోట్ల రూపాయలు లూటీ అయ్యాయి. మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థలు వరుసగా బోర్డు తిప్పేయడంతో వాటిలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు సర్వం కోల్పోయారు. ఈ కంపెనీలో ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ల బతుకు దుర్భరంగా మారింది. నగర జీవి మీద చేసిన ఆర్థిక దాడుల్లో ఇదొకటి. ఒక రోజుల్లో ఈ గొలుసుకట్టు మాయలకు జనం భారీగా సమర్పించేసుకున్నారని చెప్పక తప్పదు. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో కానీ, లేదనుకుంటే ఇన్సూరెన్స్ రంగంలో కానీ వాళ్ళు ఇస్తున్న వడ్డీ కానీ వీటన్నిటిని కూడా తక్కువ అవటం వల్ల ఇటువంటి చీటీలు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అధిక వడ్డీ ఇస్తాం, మీరందరూ మా సంస్థలో పెట్టుబడులు పెట్టండి, లక్షకి ₹1,00,000 ఇస్తాం అని చెప్పేసి ఆశ చూపడం అనేది కూడా బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఇటువంటి సంస్థల్లో వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఆ సంస్థలన్నీ మూసేయటం వల్ల ఆ డబ్బులు రాకపోవడంతో వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అనేది. బొమ్మరిల్లు, సిమ్స్, రాగా, గోల్డ్ క్వెస్ట్, అగ్రిగోల్డ్ ఇలా నిబంధనలు పాటించకుండా జనం చేతికి చిప్పనిచ్చిన కంపెనీలు బోలెడు. వీటి మల్టీలెవెల్ మాయాజాలం అంతా ఇంత కాదు. బిచాణా ఎత్తేసిన ఈ కంపెనీల మోసం 100 కోట్లకు తక్కువ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డ ఈ సంస్థలు ఉత్తరాంధ్రను ఊడ్చేశాయని చెప్పాలి. ఇలాగా వేల కోట్ల రూపాయలు ఈ విధంగా మొత్తం ప్రజల దగ్గర నుంచి కూడా దండుకున్న తర్వాత వాళ్ళందరూ ఏంటంటే మొత్తంగా ఈ చీటీలు ఎత్తేసిన తర్వాత ఈ బాధితులందరూ కూడా వీళ్ళ గోడు పట్టించుకునే పరిస్థితి అనేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డ ఈ సంస్థలు జనం సొమ్ము సుమారు 1000 కోట్ల వరకు స్వాహా చేశాయని అంచనా. ఒక్క సిమ్స్ సంస్థే సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లకు పాల్పడింది. అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ ఆఫర్లు చూపుతారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమిపై పెట్టుబడి పెడితే బంగారం పండినట్టే అని ఆశ చూపుతారు. మహామహా చదువులు చదివిన వాళ్ళు కూడా ఈ మాయలకు మోసపోతున్నారు. దీంతో ఈ కంపెనీలు ఆడింది ఆట, పాడింది పాట. అడుగుజాడుల్లో ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి. చిట్టీల వ్యాపారం కానీ, లేకపోతే ఎగేసి వెళ్ళిపోవటం కానీ, ఇవన్నీ కూడా అందులో భాగంగా. అలాగే రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఈరోజు ఒక పెద్ద మోసగాళ్లుగా ఈరోజు మారిపోతున్నటువంటి పరిస్థితి అందుతుంది. వాళ్ళు డబ్బులు కట్టించుకొని ప్రజానీకం దగ్గర నుంచి తక్కువ రేట్ అని చెప్పేసి తర్వాత ఇచ్చేసి ఫ్లాట్ ఇచ్చేసి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం దాకా రిజిస్ట్రేషన్ చేయకపోవడం, ఇలాంటి మోసాలు అనేటువంటి యథేచ్ఛగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్థిక మోసాలేడలా కఠినమైనటువంటి చట్టాలు చేయాలి. 4 జిల్లాలు, 60,000 మందికి పైగా కస్టమర్లు, 100 కోట్ల రూపాయల మోసం. ఇది సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ స్వరూపం. ₹1,00,000 డిపాజిట్ చేస్తే నెలకు 8,000 రూపాయల చొప్పున 40,000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది సంస్థ. అంటే 1,00,000 పెట్టుబడి పెడితే 2 ఏళ్లు తిరగకుండానే కేవలం వడ్డీ రూపంలోనే 3,20,000 రూపాయలను చెల్లిస్తుందన్నమాట. ఈ బంపర్ ఆఫర్ వింటే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. ఒక్కసారి గానీ ఈ గమ్మత్తైన పేరాస్లో పడితే ఇక జేబుకు చిల్లు, ఖాతా ఖాళీ. ఇప్పటికే ఈ కంపెనీ ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది.
ఈ ప్రయత్నాలు ఫలించి తమ పెట్టుబడులు తిరిగి చేతికొస్తే చాలురా భగవంతుడా అని బాధితులు మొక్కని మొక్కు లేదు, చేయని ఆందోళన లేదు. అత్యధిక వడ్డీ రేట్లు చెప్పి మోసాలు చేసేటటువంటి వాళ్ళని ప్రారంభంలోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటటువంటి చర్యలు చేపట్టాలి. ఇటువంటి వాళ్ళు రాజకీయ జోక్యంతో వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళు జరిపేటటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము. వైట్ కాలర్ నేరాల్లో డాక్యుమెంట్ ఫ్రాడ్ గాళ్ల రూటే సపరేట్. కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులకు కొన్ని గంటల్లో డాక్యుమెంట్లు పుట్టించేస్తారు. తమకేమాత్రం సంబంధం లేని భూములను అమ్మేస్తారు. మహానగరంలో రెచ్చిపోతున్న మాయగాళ్లలో వీళ్ళు ఇంకో రకం. వేగంగా విస్తరిస్తున్న నగరంలో రియల్ దందా మాంచి ఊపి మీదుంది. సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో గజానికి 5,000 రూపాయలకు దొరకని పరిస్థితి. ఇదొకప్పుడు. అదే ఇప్పుడో భూమి బంగారమైంది. డాక్యుమెంట్ ఫ్రాడ్ గాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రాపర్టీ ఎవరితో తెలీదు, తప్పుడు పత్రాలు పుట్టిస్తారు. ఏ ఎన్ఆర్ఐలకో అమ్మేస్తుంటారు. వైజాగ్ సిటీ మ్యాప్ మీద ఐడియా లేని వాళ్ళని చూస్తే వీళ్లకు పూనకం వచ్చేస్తుంది. కారణం వీళ్ళేమో వైజాగ్ కాబోయే స్మార్ట్ సిటీ కదా అన్న ఆలోచన. ఇదే ఈ మోసగాళ్ల పెట్టుబడి. లేనిపోని పత్రాలు పుట్టి ముంచేస్తుంటారు. తప్పుడు సర్వే నెంబర్లు, మోసపూరిత డాక్యుమెంట్లను గుర్తించి వీటి భాగోతమేంటో తెలుసుకుందామని ఎంక్వైరీ చేసిన వాళ్లు తప్పించుకుంటారు. గుడ్డిగా నమ్మిన వాళ్లు మోసపోతుంటారు. రేల్ కేసులు ఎక్కువగా ఉండటంతో సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డాక్యుమెంట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. తప్పుడు డాక్యుమెంట్లతో మోసం చేస్తున్న ఈ కేటుగాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నగర శివారులో పోతిన మల్లయ్యపాలెం, భీమునిపట్టణం, ఆనందపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. చోటామోటా నాయకులు, వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగిన వాళ్లు ఈ దందాలకు ఏదో ఒక రూపంలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని కేసుల్లో మాజీ ప్రజాప్రతినిధులు, ఉన్నతోద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. విశాఖలో ఇటీవల ఓ ఖరానా మోసం వెలుగు చూసింది. చిట్టీలు, రియల్ ఎస్టేట్ పేరిట ఒక కుటుంబం సుమారు 4 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది. సిటీ పరిధిలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కుటుంబంపై వచ్చిన ఈ ఆరోపణలతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ అమౌంట్ అది ఎవరన్నా ఇస్తే తీసుకుంటాం, మేము ఫైనాన్స్ చేస్తున్నాం. 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి ఫైనాన్స్ చేస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నాడు, కమిషనర్ ఆఫీస్లో చేస్తున్నాడు. మేము ఎంత అంటే అంత మేము ఎలా వెళ్ళగానే అలా ఇచ్చేస్తారు అమౌంట్. అదిని మీకు ఏ ప్రాబ్లం లేదు, నేను ఇప్పిస్తాను, మీకు ఇస్తాము అలాగని చెప్పి ఫైనాన్షియల్గా అమౌంట్ అడిగారు. మాకు వద్దు అని అన్నా కదా, లేదు మేము చేస్తున్నాం, సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాం, సైట్లో అది ఇప్పిస్తాం, చేస్తాం. ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కమిషనర్ గారు ఆఫీస్లో చేస్తున్నాం. అందరూ మా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. విశాఖపట్నంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జయరామ్, అతని భార్య మహాలక్ష్మితో కలిసి గత కొంతకాలంగా అక్కైపాలెం అంజనా ప్యాలెస్ లో నివాసం ఉంటున్నారు. డిపార్ట్మెంట్ లో తన భర్తకు మంచి పేరుందని, ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని మహాలక్ష్మి చుట్టుపక్కల వాళ్ల ముందు బిల్డప్ ఇస్తుంది. జనంలో నమ్మకం కుదిరిన తర్వాత తాము ఫైనాన్స్ వ్యాపారం మొదలు పెట్టామని, తమ సంస్థలో పెట్టుబడులు పెడితే మీ పంట పండుతుందని కలరుచ్చినట్టు బోరుమంటున్నారు బాధితులు. ఎస్ఐలకి, సిఎల్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. నేను ట్రైనింగ్ ఎస్ఐ మా డిపార్ట్మెంట్ మంచి పేరు ఉంది కాబట్టి మీకు ఎక్కడో దగ్గర సివిల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పేసి నా దగ్గర 14 లక్షలు తీసుకున్నాడు సార్. పిఏఎస్ జయరామ్ 30/11/2013లో 5 లక్షలు, 14/1/2014లో 9 లక్షలు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ పనుల పేరిట లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారని, ఉద్యోగాలు ఇప్పిస్తామన్న నెపంతో భారీగా దండేశారని బాధితులు బోరుమంటున్నారు. ఎంతకాలం గడుస్తున్నా ఇటు పెట్టిన పెట్టుబడా రాదు, అటు చేస్తామన్న పనులా కావు. అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామన్న వాయిదాలే మిగలడంతో కమిషనర్ కి మొరపెట్టుకున్నారు. దానికి నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టులో కేసు అవుతుంటే చాలా సార్లు మేము వస్తాము, మన ఇద్దరం సెటిల్ అవుతామని అంటూ 3 సంవత్సరాలు అదే డ్రాగన్ చేస్తున్నాడు. కోర్టు ఉత్తగా ఏం పీక్కు అంటున్నాడు. 23 లక్షలు నేను గోల్డ్ అంతా పెట్టేసి అలా తీరుస్తాను. ఇప్పుడు 6 సంవత్సరాలు పెట్టి అలాగే తిప్పుతున్నది నాకు పట్టు. ఎంత మొత్తుకున్నా సమాధానం లభిస్తున్న దాఖలాలే లేవు. బాధితుల వ్యతలు తీరేలా కనిపించడం లేదు. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.